నిన్న అఖిల్ సినిమా రిలీజ్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ ఇచ్చి అఖిల్ని అందరూ కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సాయిషాన్ కానీ నాగార్జున గారు ఇద్దరిలో ఎవరు నచ్చారని అడుగుతున్నారు. నాగార్జున గారు బిట్ రాగానే సంజయ్ థియేటర్లో మేము ఉన్నాము. అంటే ఫ్యాన్స్ అయితే ఏళ్ళ గోల్లో వేశారు. మామూలు అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గౌరవంతో క్లాప్స్ కొట్టారు. అంటే చాలా ఒక రెస్పెక్ట్, ఒక పెద్ద హీరో, మన హీరోలు ఉన్న రెస్పెక్ట్ నాకు కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా ఆ బిట్ నాగార్జున గారు వచ్చి ఆయన సరదాగా చేసినా కూడా సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. సినిమా జనరల్గా ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్. నిన్న సుమారు దగ్గరగా 9 కోట్ల చిల్లర 10 కోట్ల రూపాయలు ఒక కొత్త హీరోకి ఓపెనింగ్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఈరోజు కూడా అలాగే ఉన్నాయి, రేపు బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఫ్యామిలీస్ స్టార్ట్ అయ్యారు సినిమాకి. చాలా ఫ్యామిలీస్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, పాటల గురించి మాట్లాడుతున్నారు, ఫైట్ల గురించి మాట్లాడుతున్నారు. అఖిల్ డాన్సుల గురించి అయితే అందరూ ఇనానిమస్గా అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. నిజంగా చాలా కష్టపడి తీసాం. అంటే రకరకాల వాతావరణాల్లో, రకరకాల చలి, వేడి, ఇది ఇలాంటి వాతావరణాల్లో తీసాం సినిమా. అవన్నీ కూడా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు అంత బాగా. సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడినరీగా కామెడీని అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ అందరూ కూడా, ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అందరూ. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ది స్పెషాలిటీస్ ఆఫ్ అఖిల్ ఈ సినిమాలో మామూలు రొటీన్ స్టోరీ కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఉండేటువంటి అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకుని అఖిల్కి సూటబుల్గా దాన్ని మలిచి చెప్పారు దర్శకుడు వినాయక్ గారు. వినాయక్ గారు కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా నైపుణ్యంగా, కత్తి మీద సాములాగా చాలా జాగ్రత్తగా డైరెక్ట్ చేస్తారు. సో నేను ఈ సినిమా గురించి, అఖిల్ సినిమాలో ప్రత్యేకంగా ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తూ, తన టాలెంట్ని చూపిస్తూ, స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి అందమైనటువంటి పద్ధతిలో దాన్ని సరైనటువంటి సమపాళ్ళలో చూపించాలని దర్శకుడు చేసినటువంటి ప్రయత్నాన్ని మనందరం అభినందించి తీరాలి. అంత అద్భుతమైన సినిమా ఇది అఖిల్. తర్వాత ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా మామూలు రొటీన్గా ఉండేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండటం కోసం ప్రయత్నం చేశారనేది అఖిల్ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ముఖ్యంగా అఖిల్ ఏదో చిన్న కుర్రాడు మనందరికీ, కానీ చాలా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్. యాజ్ ఎ డాన్సర్, యాజ్ ఎ ఫైటర్, యాజ్ ఎ పెర్ఫార్మర్ చాలా బాగా చేశాడు తను. తన్ని ఎంతవరకు స్క్వీజ్ చేయాలో, తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని ఎంతవరకు పట్టుకుని చూపించాలనేటువంటి విషయంలో ఎంతో కేర్ తీసుకుని వినాయక్ గారు ఈ సినిమా నిర్మించారు. తర్వాత ఈ సినిమా గురించి వస్తున్నటువంటి బ్రహ్మాండమైన రిపోర్ట్స్, పర్టికులర్లీ నిన్న కలెక్షన్స్ అవి చూస్తుంటే పర్టికులర్లీ ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్ బై ఆల్ సైడ్స్. సో అఖిల్ ఈ సినిమాలో he has given wonderful performance. అంటే డెబ్యూ ఆర్టిస్ట్ ఇంత టాలెంటెడ్గా చేస్తారు అని అనుకోవడానికి నమ్మబుల్గా ఉండేటంతటి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అఖిల్. ఆ తర్వాత ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో సుధాకర్ రెడ్డి గారు తెలుసు. మ్యూజిక్లో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అనే కాకుండా ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మణిశర్మ గారిని పట్టుకుని అంటే ఆల్ సైడ్స్ నుంచి ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకుని మ్యూజిక్ సైడ్ కూడా చాలా అద్భుతమైన కేర్ తీసుకుని చెప్పినటువంటి. సో మీరు ఫస్ట్ సాంగ్ మీరు చూస్తే తెలుస్తుంది, ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఆయన అంటే ఇప్పుడు మనం చెప్తే ఐదోలా ఉండొచ్చేమో కానండి, క్రాబీలో పర్టికులర్లీ సౌత్ ఆఫ్రికన్స్తో చేసేటప్పుడు వాళ్ళకి భాష తెలియదు. మన భాష వాళ్ళకి చెప్తూ వాళ్ళ చేత ఎలా యాక్ట్ చేయించుకోవాలో, వాళ్ళ చేత ఎంత కావాలో. మోరోవర్
వినాయక్ గారి బ్లాగ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఏదో చిన్నది ఇంత పెట్టి ఇంత ఎలా కాకుండా ఒక బ్లాగ్ చూపించారంటే మొత్తం పెద్ద బ్రహ్మాండమైన దాన్ని ఏమంటారు పాష్గా కనిపిస్తుంది. అటువంటి షార్ట్స్ కూడా అవలీలగా చేసి చాలా అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు టేకింగ్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా అఖిల్ ముఖ్యంగా. తర్వాత దాంతోపాటు కెమెరామెన్ ఆయన ఈ సినిమాకి బహుశా నేను అనుకోవటం ఇంత కష్టపడి నేను ఆయనతో పాటు 3-4 సినిమాలు చేశాను. ఆయన కెమెరా వర్క్లో ఆయనతో పాటు యాక్ట్ చేశాను నేను. కానీ ఆయన కెమెరా వర్క్లో నేను చేశాను. కానీ ఈ సినిమాకి తను పడినంత కష్టం కానీ తను తీసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కేవలం సినిమా గురించి ఏదో పొగడ్తగా చెప్పేటువంటి మాట కాదు, సిన్సియర్గా ఇందులో సినిమాలో ఉన్నటువంటి స్టఫ్ అలాంటిది కాబట్టి చెప్తున్నాను. హీరోయిన్ చాలా లేతగా కరెక్ట్గా అఖిల్కి కావలసిన పద్ధతిలో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, మంచి పేరు, చక్కగా ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు. ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం ఈ హీరో కొంచెం ఇంత కష్టపడ్డాడు అంటే దెర్ ఇస్ రీజన్. కొంతమంది హీరోయిన్స్ కోసం కష్టపడితే ఎందుకే అనవసరంగా అంత స్ట్రెయిన్ అవుతాడు, పెద్ద ఆవిడ గురించి ఏముంది, ఇంకెవరి కోసం ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టు కూడా అనిపిస్తుంది మనకి. బట్ మనకి ఎక్కడ అలాంటి ఫీల్ మనకి ఆయుషాలు అనిపించదు. ఫస్ట్గా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసేందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అఖిల్ నాకు ఒక ఫ్రెండ్ కన్నా కూడా నాకు తను ఒక తమ్ముడులాగా. అండ్ అందుకే ఎప్పటి నుంచో అఖిల్ని ఐ వాంటెడ్ టు సీమ్ లైక్ అ బిగ్ కమర్షియల్ హీరో లాగా. అందుకే స్టార్టింగ్ చాలా చెప్పాను, చాలా సాఫ్ట్ సినిమాలు చేయొద్దు, ఫస్ట్ సినిమాతో ఒక మంచి ఒక కమర్షియల్ రేంజ్ రావాలంటే ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలి అని ప్లాన్ చేసి ఇక దానికి బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే తన వినాయక్ గారే. ఒక హీరోని చాలా యాక్షన్ హీరోగా చూపించాలన్నా అండ్ కమర్షియల్ హీరోగా చూపించాలన్నా ఆయన ఈజ్ ద లైక్ ఆల్మోస్ట్ లైక్ నెంబర్ 1-2 ఉంటాడు తను. అండ్ ఈ సినిమాకి నిన్న రెవెన్యూ ఇట్స్ ఆల్మోస్ట్ 9.8 crores అండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 crores. అండ్ ఫర్ డెబ్యూ హీరో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలోనే ఒక డెబ్యూ హీరోకి ఫస్ట్ డే షేర్ అనేది ఇదే ఫస్ట్ టైం. అండ్ దీంతోనే ప్రూవ్ అయింది అఖిల్ స్టామినా అయిందో ఫస్ట్ డే షేర్స్తోని. అండ్ నార్మల్గా కొంతమంది నాకు టాక్ కొంచెం వచ్చింది, కొద్దిగా కాస్త సినిమా కొంచెం డివైడ్ చెప్పారు. కానీ డివైడ్ ఉంటే ఇవాళ ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా మ్యాట్నీ షోకి ఎవరు ఉండరు, మ్యాట్నీ బాగుని ఫస్ట్ షోకి ఉండరు. నిన్న దివాళీ ఉన్నా కూడా ఫస్ట్ షో సెకండ్ షోస్ అన్ని షోస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సరే ఫస్ట్ డే అంటే క్రేజ్ అనుకోవచ్చు, సినిమా క్రేజ్ అనుకోవచ్చు. సెకండ్ డే ఇవాళ కూడా అన్ని సెంటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది, బీసీలో ఇంకా హెవీ రెస్పాన్స్ ఉంది. సో దీంతోనే వీఆర్ వెరీ హ్యాపీ దట్ సినిమా ఇస్ అ హిట్ అండ్ అఖిల్ హ్యాస్ బికమ్ అ వెరీ వెరీ బిగ్ కమర్షియల్ హీరో. అండ్ నాగార్జున గారు మా బ్యానర్పై పెట్టిన నమ్మకానికి అండ్ వినాయక్ గారు పెట్టిన నమ్మకాన్ని డెఫినెట్లీ లైక్ ఈ సినిమా హిట్ చేసి మీ అందరూ యు గివ్ us like a lot of happiness. ఈ దివాళీ నాడు దిస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ అవర్ బ్యానర్ అండ్ మా అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.